ఘనుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమునకు మహిమయు మహత్యమును ఘనతయు ప్రభావములను శాశ్వత కాలము కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. నేటి మన ధ్యానాంశం శత్రువులతో సహజీవనము. శత్రువులతో సహజీవనము. మూలవచనంగా ఒక వచనం చదువుకుందాం. ఒక వచనం చదివి ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి మనం వెళ్దాం. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. శత్రువులతో సహజీవనము. ప్రార్థన చేసుకుందాం. మికిలి కనికరము గల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మీ సందేశం కొరకు నీ వైపు తేరు చూస్తున్నాం. మేము శత్రువులతో సహజీవనము చేయకుండా నీ వైపు చూస్తూ నీతో జీవించువారమై ఉండను అనుగ్రహించుమని దయగల యేసు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పిల్లరా, ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా కొందరు శత్రువులు ఉంటారు, కొందరు మిత్రులు ఉంటారు. మనము మిత్రులతో సహజీవనము చేస్తూ కొన్ని మార్లు శత్రువులతో కూడా సహజీవనం చేస్తూ ఉంటాం. మన శత్రువు ఎవరు అసలు? వాస్తవంగా మనకున్నటువంటి శత్రువులు మనం పోరాడాల్సినటువంటి శత్రువులు శరీరులు కారు. అయినప్పటికీ శరీరాలలో కూడా మనకు కొందరు శత్రువులు ఉంటారు. అయితే వారిని మనం శత్రువులుగా ఎంచం, కానీ వారు మాత్రం మనలను శత్రువులుగానే ఎంచుతారు. అందుకనే పౌలు అంటాడు రోమపత్రికలో, సాధ్యమైనంత వరకు, సాధ్యమైతే 12వ అధ్యాయంలో చెప్తాడు, సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటాడు. సాధ్యమైతే అంటే అర్థం ఏంటంటే అందరితో సమాధానంగా ఉండటం సాధ్యం కాదు. నేను పలుమార్లు నీకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాను, నీకు వందనాలు చెప్పుతూ ఉంటాను. నేను చెయ్యి చాపినప్పుడు నీవు కూడా సమాధానాన్ని తెలియజేస్తూ నా కుడి చేతితో నీ కుడి చేతిని కలిపితే మన ఇద్దరి మధ్య సమాధానం కలుగుతుంది. కానీ నేను నా కుడి చేయిని చాపినప్పుడు నీవు నీ కుడి చేతిని ఇయ్యట్లేదు. నీ కుడి చేతిని ఇయ్యకపోవడం వలన నన్ను నీవు శత్రువుగా ఎంచుకుంటున్నావు. నేను నీకు శత్రువునయ్యాను, నీవు నాకు శత్రువు అయ్యావు. మనం ఒకరికొకరు ఏమయ్యామండి? శత్రువులం అయ్యాం. అయితే శత్రువులను ప్రేమించండి అని ప్రభు చెప్పాడు గనక శత్రువులను కూడా మనం ఏం చేస్తుంటాం? ప్రేమిస్తూ ఉంటాం. ఇది మనుషులలో జరిగేటువంటి విధానం. కానీ వాస్తవంగా మనం పోరాడేది, మనం శత్రువులుగా చూసేది శరీరులను కాదు, ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మలను. అవునండి, మనం చీకటి శక్తులను శత్రువులుగా చూస్తాం. మనం పోరాడాల్సినటువంటి విషయాలు, ఒకటి శరీరం, మన సొంత శరీరం, రెండోది లోకం, మూడోది సాతాను. ఈ 3 విధాలైనటువంటి శత్రువులతోటి మనం పోరాడుతూ ఉంటాం. మిత్రత్వం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం మన శరీరంతో పోరాడాలి. శరీరంలో ఇచ్ఛలు ఉన్నాయి, శరీరంలో కోరికలు ఉన్నాయి, శరీరంలో అపవిత్రత ఉన్నది, శరీరంలో ఒక మనస్సు ఉన్నది, ఒక ఆశ ఉంది, ఒక ఆలోచన ఉంది. నిజంగా మన మనస్సు ఎంత మలినమైనదో, మన మనసు ఎంత చెడ్డదో.
ఇట్టి అపవిత్రమైన మనసుతో మనం పోరాడాలి. మన ఆలోచనలు ఎన్ని మురికి ఆలోచనలు మనకు వస్తాయి, ఎంత చెడ్డ ఆలోచనలు మన మీదకి వస్తాయి. ఈ ఆలోచనలతోటి మనం పోరాడుతూ ఉంటాం. మన శరీరపు ఇచ్చలతో మనం పోరాడుతూ ఉంటాం, శరీరపు కోరికలతో పోరాడుతూ ఉంటాం. తిండి కొరకు ఆతృత పడుతుంది శరీరం, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ ఉంటాం. అంతేకాదు కామాతురత, అజ్ఞానం, అవివేకం, అనాలోచన, కోపం, ద్వేషం ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇక లోకం ఉంది. లోకం రెండవది, లోకం రంగురంగుల ప్రపంచం. ఇది రమ్యమైన ప్రపంచం, ఇది ఆకర్షించేటువంటి ప్రపంచం. ధనాన్ని చూస్తే ఆశపడుతుంది, ఒట్టిగానే పని చేయకుండానే అది నా జేబులోకి వస్తే బాగుండు అనిపిస్తుంది. దొంగతనం చేయని అవసరం లేదు, అక్రమమైనటువంటి మార్గంలోనైనా నేను తీసుకోవాలి అని అనిపిస్తుంది. దేవునిప్రరా, లోకములో ఆశ ఉంది, ధనం ఉంది, కామం ఉంది, అందం ఉంది, అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, చందం ఉంది, ఆస్తి ఉంది. ఇవన్నీ కూడా లోకపు ఆశలు. లోకపు ఆశలు, శరీరంలో ఇచ్చ, లోకములో ఆకర్షణలు. ఇవి మాత్రమే కాకుండా మనకి మూడవ శత్రువు ఉన్నాడు. అవి అంధకార శక్తులు, దయ్యపు సమూహాలు, సైతాను సమూహాలు. మన మీదకి లూసిఫర్, సాతాను, ఘట సర్పమే రానవసరం లేదు. మన మీదకి ఒక పిల్ల దయ్యం చాలు, ఒక చిన్న పిల్ల దయ్యం చాలు. నేను పలుమార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మన శత్రువు లేదా మన శత్రువులు, అంధకార శక్తులు మనకంటే బలమైనవి. మన శత్రువు మనకంటే బలమైన వాడు. మనలను బహు సులువుగా పడేస్తాడు, చిక్కులు పెడతాడు. దేవుని కుమారుడు అంతటి వాణ్ణి, యేసుక్రీస్తు ప్రభు అంతటి వాణ్ణి అంటాడు, ఈ లోకపు రాజ్య మహిమంతా నాకియబడింది, అది నీకిస్తాను, నువ్వు నాకు సాగిలపడి నమస్కరించు అన్నాడు. జస్ట్ ఒక మాట అనేసి అయిపోద్ది అన్నాడు. ఎంత శోధనండి. చిటికలో ఆశ చూపిస్తాడు. వాడు ఆశ చూపి మోసం చేస్తుంటే వాడు, మీరు దేవతలైపోతారు అన్నాడు హవ్వతోటి. మీరు దేవతలైపోతారని దేవునికి తెలుసు అన్నాడు. మీరు దేవతలైపోతారని దేవునికి తెలుసు కనుక మీరు దేవతలయ్యారనుకో ఆయనతో సమానమైపోతారు. అందుకని ఆయనకు అది ఇష్టం లేదు. అందుకని మిమ్మల్ని తినొద్దు అన్నాడు. తిను అన్నాడు. ఆహా, దేవతనైపోతాను. నీకు ఎవరైనా వచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, నువ్వు బొట్టు పెట్టుకో అంటే ఏమంటావు? ఏమంటండి? నాకు నీ బొట్టు వద్దు, నీ ఎమ్మెల్యే సీటు వద్దు అంటావా? ఏమన్నావు? చిన్న చిన్న హెల్ప్కి మనం పడిపోతుంటాం, చిన్న చిన్న సహాయానికి పడిపోతూ ఉంటాం. అయితే దుంప్లరా, ఇవన్నీ కాకుండానే మన అంతరంగములో కొన్ని శక్తులు నివసిస్తూ ఉంటాయి, కొన్ని ప్రేరణలు నివసిస్తుంటాయి. వాటితో కలిసి మనం సహజీవనం చేస్తూ ఉంటాం. పెద్దలు చెప్తుంటారు, తన కోపమే తన శత్రువు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరితోటి జీవిస్తున్నావు? శత్రువుతో జీవిస్తున్నావు. నీ కోపమే నీ శత్రువు. ఇక్కడ మనం చదివిన కొలస్సీ పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయము 5వ వచనంలో, భూమి మీదనున్న మీ అవయవాలివి. ఎక్కడున్న అవయవాలండి? భూమి మీదనున్న అవయవాలు అంటే భూ సంబంధమైనటువంటి ప్రేరణలు, భూ సంబంధమైనటువంటి ఆశలు. ఇవి భూమి మీద ఉన్నటువంటి అవయవం అంటే మనకు ఉపయోగపడేదన్నమాట. ఇది ఒక వక్ర సంబంధమైనటువంటి అవయవం. ఏంటంటవి? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. వీటిని నీ దగ్గరికి రానిచ్చి వాటితో కలిసి నువ్వు సహజీవనం చేయకూడదు. ధనాపేక్షతో ఎంత సహజీవనం చేస్తుంటామండి మనం, దురాశతో ఎంత సహజీవనం చేస్తుంటామండి. మీకు ఎన్నో మాటలు చెప్పాను, దురాశ వేరు, అత్యాశ వేరు, ఆశ వేరు. ఆశ కలిగి ఉండటం తప్పు కాదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. పిల్లలు చదువుకుంటుంటారు, నాకు ఎక్కువ మార్కులు రావాలి అని ఆశ కలిగి ఉండటం మంచిదే. మా పిల్లోడికి మంచి ఉద్యోగం రావాలి అని ఆశ కలిగి ఉండటం మంచిదే.
కానీ అత్యాశ ఉంటుంది. నా పిల్లోడికి మార్కులు రావాలి, పాస్ కావాలి అనే ఆశ కలిగి ఉండటం మంచిదే. కానీ వానికి 35% జ్ఞానం ఉంటుంది, కానీ వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని అనుకోవటం అత్యాశ. అది అత్యాశ. మా పిల్లోడు పాస్ కావాలని ఆశపడటం తప్పు కాదు, కానీ వాడికి 80% రావాలి, 90% రావాలి. అత్యాశ. దురాశ. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే నీది కాని దానిని ఆశించటం, పొరుగువాని భార్యను ఆశించటం, పొరుగువాని భర్తను ఆశించటం, పొరుగువాని ధనాన్ని ఆశించటం, పొరుగువాని ఎద్దుని ఆశించటం, పొరుగువాని గొర్రెను ఆశించటం, పొరుగువాని వస్తువులను, వాహనాలని, ధనాన్ని మనం ఆశించడం. అది దురాశ. నీది కాని దానిని ఆశిస్తే దురాశ. ఏమంటాం, నీ స్తోమతకు లేకపోతే నీ సామర్థ్యమునకు మించి ఆశిస్తే అది అత్యాశ. కానీ నీ అవసరాలను, నీ ఈవులను కోరుకుంటే అది ఆశ. ఆశపడితే తప్పులేదు అనండి. ఇక్కడ ఏమండు? జారత్వం అన్నాడు. జారత్వం కలిగి ఉండటం. రెండోది ఏం చెప్పాడు? అపవిత్రత అన్నాడు. అపవిత్రత. ఒక భార్య తన భర్తను ఆశించటం అది ఆశ. ఒక భర్త ఒక భార్యను ఆశించటం అది ఆశ. కానీ ఒక స్త్రీ పరాయి పురుషుని ఆశించటం అది జారత్వం. ఒక పురుషుడు పరాయి స్త్రీని ఆశించటం అది జారత్వం. అందుకని ఏమంటే వాటిని విడిచిపెట్టండి, విసర్జించండి అనలే. ఏమన్నాడు? చంపండి వాటిని. ఎందుకు చంపండి అంటే ఇవి క్యాన్సర్ పుండులాగా మళ్ళీ పిలకలు పెడతాయి, మళ్ళీ పిలకలు పెడతాయి. దీంట్లోరా కామాతురతను చంపివేయకపోతే అది ఎంత చెడ్డదో. కన్న తల్లితో కన్న తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న కుమారునితో, కన్న కూతురుతో, తోడబుట్టుతో ఎంత అది దురానురాగం అండి. అది కనీసం మనం చెప్పుకోవటాన్ని కూడా మన మనసు అంగీకరించదు. అంత చెడ్డది అది. అందుకనే దాన్ని ఏం చేయాలి? చంపాలి. ప్రపంచ మానవులలో 95% మంది ఇట్టి కామాతురత శాతానికి పడిపోతారట. ఒక్క 5 మాత్రమే నిగ్రహించుకుంటారట. స్వాములు, సాధువులు అని చెప్పేటోళ్ళు చూసారా, అదంతా కూడా పై వేషధారణనే. అది పై వేషధారణనే. ఇవన్నీ కూడా రహస్యమందు రహస్యంగా జరిగించే క్రియలు. ఇవి మనుషుల కంట్లో, మనుషుల దృష్టిలో పడవు, కానీ దేవుడు చూస్తున్నాడు. జడ్జి ఉంటాడు ఎక్కడ? కోర్టులో. జడ్జి అంటే ఎవరండి? తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఎంతమందికి తీర్పు చెప్తాడు? నువ్వు చేసింది తప్పు, రాంగ్, నీకు 500 జరిమానా, 5 నెలల జైలు శిక్ష. ఇదిగో నువ్వు చేసింది రైట్, నీకు విడుదల. మరి ఆ జడ్జి ఎన్ని పాపాలు చేస్తుంటాడు? పిలాతు ఎన్ని తప్పిదాలు చేస్తుంటాడు? పిలాతు అంటాడు, నిన్ను విడిచిపెట్టడానికి, నీకు శిక్ష వేయటానికి నాకు అధికారం. ప్రభు అంటాడు, లేదు, పైనుండి ఇయ్యబడితే తప్ప. అధికారాలు, సర్వాధికారాలని నేను ఒక వీడియో చేశాను. సర్వాధికారి అయినటువంటి దేవుడే నిమిత్త మాత్రులైనటువంటి మనుషులకు అధికారాలు ఇస్తూ ఉంటాడు, అధికారాలను రద్దు చేస్తూ ఉంటాడు. మనుషులకైనా, పశువులకైనా, సృష్టికైనా, ప్రకృతికైనా, దయ్యపు శక్తులకైనా, సాతానుకైనా ఆయన అధికారం ఇస్తేనే. ఈ విశ్వంలో సర్వాధికారి అయిన దేవుడు ఒక్కడే. ఆయన పరలోకమందున్నటువంటి తండ్రి. ఆ తండ్రి యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తండ్రి కుమారుని యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మాత్రమే సర్వాధికారం కలిగినటువంటి వారు. ఏ మనిషికి, ఏ శక్తికి, ఏ జీవికి ఏ అధికారం లేదు. ఆయన ఇస్తే తప్ప. దేవునిప్లరా, కానీ మనం అధికారాలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే చంపటం నేర్చుకోవాలి. ఒక చెట్టు ఉందనుకోండి, ఒక చెట్టు పిచ్చి కాయలు కాస్తున్నాయండి. ఆ కాయలన్నీ తెంపేసి, ఆకులన్నీ కోసేసి, కొన్ని కొమ్మలు నరికేసామనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, గొడ్డలు ఎక్కడ పెట్టాలి? చెట్టు వేరున పెట్టాలి. శత్రువుతో సహజీవనం చేయొద్దు. ఎవరు నీ శత్రువు? నీ కోపమే నీ శత్రువు, నీ అసూయే నీ శత్రువు. అసూయ అన్నటువంటి కడుపుబ్బరాన్ని కలగజేస్తుంది.
అసూయ అన్నటువంటిది అనారోగ్యాన్ని కలగజేస్తుంది. కోపం అన్నటువంటిది రోగాలను కలగజేస్తుంది. కోపం, అసూయ, ద్వేషం. ఇక్కడ రాశాడు 8వ వచనంలో కొలస్సీ 3:8 కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు వీటన్నిటిని విసర్జించండి. 5వ వచనంలో జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష చంపేయండి. చంపేయటం అన్నా విసర్జించటం అన్నా రెండు దగ్గర సమాన పదాలే. చంపేయాలి, విసర్జించాలి. విసర్జించటం అంటే అసహించుకోవటం అన్నమాట, ఛీ అంటాం అన్నమాట. చంపటం అంటే చచ్చింది వాసన దచ్చి అంటాం అన్నమాట. చంపేయాలి. అవునండి, రోమపత్రికలో పౌలు అదే చెప్పాడు. 8:13 అన్నాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, చంపితే మీరు బ్రతుకుతారు, వాటిని బ్రతకనిస్తే మీరు చస్తారు. మరి చస్తారా, బ్రతుకుతారా? రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారయుందురు. అంటే మిమ్మల్ని చంపుతుంది అది, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు. అలా ప్రవర్తిస్తే మీరు చస్తారు. అంటే అర్థం ఏంటంటే వాటిని బ్రతకనిస్తే మిమ్మల్ని చంపేస్తుంది. అందుకనే ఏం చేయాలి? చంపాలి. రాజుల కాలంలో ఉండేది శత్రుశేషం, రుణశేషం ఉండకూడదు. శత్రువుల యొక్క స్త్రీలను కూడా చంపేవారు. శత్రువుల యొక్క పసిపిల్లల్ని, పసిగందులను, నెలలో ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళని, 1-2 సంవత్సరాల వయసున్న పసిగందులని కాళ్ళు బట్టి నేలకేసి కొట్టి చంపేసేవాళ్ళు. అబ్బా, పసిపిల్లని చంపారంటే శత్రువు బ్రతికుంటే ఏం చేస్తాడు? వాడు పెద్దోడై నిన్ను చంపేస్తాడు. అంతే, వాడు పెద్దోడై నిన్ను చంపేస్తాడు. అందుకోసం దేవులారా, చంపిన ఎడల మీరు బ్రతుకుతారు, చంపకపోతే మీరు చస్తారు, మిమ్మల్ని చంపేస్తుంది. ఇవన్నీ ఎవరండి? మనకి శత్రువులు. మనం శత్రువులతో సహజీవనం చేయొద్దు. కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. అంటే కోపములో కూడా న్యాయమైన కోపం ఉంటుంది. ఆ కోపం సూర్యుడు అస్తమించిందాక అలా ఉంటే అది పగగా మారిపోద్ది. కోపం అంటే అప్పటికప్పుడు వచ్చేది కోపం, అలా కొనసాగేది ఏంటనేది అది పగ. చంపేయాలి. దేవులారా, ఈ భూలోకంలో క్రీస్తు యొక్క 2వ రాకడకి ముందు ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నీ దిగొస్తాయి. ఈ ఆకాశంలో, ఈ విశ్వంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో అన్ని దయ్యాలు ఈ భూమి మీదకి వచ్చే కాలం రాబోతుంది. ఇప్పుడే కొద్దిగా వలస వస్తున్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు 1980, 70, 90 ఆ దశకంలో మనుషులను దయ్యాలు బట్టి చిరాకు చేసేటివి, జబ్బులు కలగజేసేటివి, జుట్టు విరబోసేటోళ్ళు, పిచ్చి చేష్టలు చేసేటోళ్ళు, బిత్తర చూపులు చూసేటోళ్ళు, పారిపోయేటోళ్ళు. అంటే దయ్యం పట్టినటువంటి ఇండికేషన్స్ అప్పుడు స్పష్టంగా కనబడేటివి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి దయ్యాలు అలా పిచ్చి దయ్యాలు కావు. ఇంకొక రకమైనటువంటి దయ్యం. ఏలియాని పట్టుకోవటానికి అహజ్యా రాజు, ఏలియాని పట్టుకోవటానికి అమజ్యా రాజు ఏం చేస్తున్నాడు? ఒకసారి మనం రాజులు 2వ గ్రంథంలోకి రండి. రాజులు 2వ గ్రంథంలోకి మనం వస్తే అక్కడ ఏలియాని పట్టుకోవటానికి ఏం చేస్తాడంటే 50 మందిని పంపించాడట. 50 మందిని పంపించాడు. 50 మందిని పంపించి ఏలియాని పట్టుకొని రావటానికి పోండి అన్నాడు. చూడండి, రాజులు 2వ గ్రంథము 2వ వచనంలో అహజ్యా రాజు ఏం చేశాడు? ఎక్కడికి రండి? 9వ వచనంకి రండి. వెంటనే రాజు, ఏ రాజు?
అహజ్యా ఎవరు? ఆహాబు కుమారుడైనటువంటి అహజ్యా 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించను. 11 వచ్చును. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడు కూడా రాజు నిన్ను తొనగా రమ్మంటాడు అన్నాడు. 12 వచనంలో అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని చంపును కాకంటే వాళ్ళు చచ్చిపోయారు. మళ్ళీ 13 వచనంలో ఇంకను రాజు 50 మందికి అధిపతి అయినా ఇంకొకరిని పంపించాడు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే, అహాజు రాజు ఏం చేశారంటే ఏలియాని పట్టుకొని బంధించి తీసుకొని రావటానికి 50 మందికి అధిపతి అయినటువంటి అధిపతిని వాని 50 మందిని, మొత్తం ఎంతమందిని? 51 మందిని ఏలియా దగ్గరికి పంపించాడు. ఏలియా ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు. ఈ 50 మందికి అధిపతి అయినటువంటి వాడు పోయి, ఓ ఏలియా గారు, ప్రవక్త గారు, నేను రాజుగారు రమ్మంటున్నాడు. దైవజనుడు అంటే నేను దైవజనుడు అయితే పై నుండి ఆకాశం నుండి అగ్ని వచ్చి దిగి వాళ్ళని దహించును కాకంటే అగ్ని వచ్చి ఏం చేసిందండి? వాళ్ళని దహించేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు రాజు? మళ్ళీ 50 మందిని పంపారు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ అగ్ని దిగి వచ్చింది. మళ్ళీ ఏం చేశాడు రాజు? నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నాకు చూడండి, సాతాను, లూసిఫరు, ఘటసర్పం, వాడు ముందు కొందరు దయ్యాల్ని భూలోకానికి పంపాడు. మనం ఆ వెనక్కి కాలానికి అటు పోతుంటే ఒకప్పుడు మూఢత్వం, అజ్ఞానం, అవివేకం, మనుషులను చంపటం, తినటం, అట్లా పోయిన తర్వాత ఒక బ్యాచ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత పిచ్చి ఆస్తులు చేయటం. ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా ఏమైందండి? దైవజనులు ఏం చేస్తారు? వాటిని ఎలగొట్టారు. ఏ గ్రామానికి పో, ఒక చర్చి, ఒక సంఘం, ఆ గ్రామంలో కనీసం ఒక్క క్రైస్తవ కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబం ఉందంటే ఆ గ్రామంలోకి రావటానికి దయ్యాలకి భయం. ఎందుకంటే క్రైస్తవుడు ప్రార్థనా గదిలో చేరి మోకరిస్తే ఆ గ్రామానికి అంత వెలుగు ప్రకాశిస్తుంది ఆ దయ్యాలు. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ముందు 50 మందిని అహజ్యా రాజు పంపినట్లుగా కొన్ని దయ్యాలు వాడు పంపాడు. ఆ దయ్యాల్ని దైవజనులు, విశ్వాసులు ఏం చేశారు? పారదొల్లారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి దయ్యాలు. ఈ ఇంకొక రకమైన దయ్యాలలో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, కామాతురత ఉంటుంది, ధనాశ ఉంటుంది. చూడండి ఎంత దరిద్రము. ఒక్కడే కొడుకుని కంటారు, ఒక్కడే కొడుకు, లేకపోతే ఒక్కడే కూతుర్ని కంటారు. ఒక్కళ్ళనే కానీ ఆ ఒక్కళ్ళని డబ్బు సంపాదించడానికి అమెరికా పంపిస్తారు. ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రం. ఆ ఒక్కరిని డబ్బు సంపాదించడానికి ఆస్ట్రేలియా పంపిస్తారు. ఆ ఒక్కరిని డబ్బు సంపాదించడానికి బెంగళూరు పంపిస్తారు. ఒక్కడినే కంటారు. మళ్ళీ 10 మంది ఉన్నారయ్యా. యెషయాకి ఎంతమంది కుమారులు? 8 మంది ఉన్నారు. 8 మందిలో సరే ఒక 3 పంపాడు సైన్యంలోకి, మిగతా వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు వచ్చే దయ్యాలు ఎట్లాంటి దయ్యాలంటే దేవునిప్లారా, ధనాశ, కామాతురత, లేకపోతే అందం, లేకపోతే దిగంబరత్వం, ఇలాంటి దయ్యాలు అన్నమాట. అవి వచ్చి మనుషులని ఆవహించి మనుషుల్ని చిందరవందర చేస్తూ ఉంటాయి. వాటితో మనం సహజీవనం చేస్తున్నాం. నేను అధికంగా కోపడుతున్నానంటే నాలో ఒక దురాత్మ ఉంది, నాకు కామాతురత రేగుతుంది, కామాన్ని నేను రేపుకుంటున్నాను, రహస్యంగా నా శరీరాన్ని కామంకి నేను రేపుకుంటున్నాను అంటే నాలో ఒక కామపిచాచి వచ్చేసింది. బయల్జెబూబు, ఎక్రోను దేవత బయల్జెబూబు. అది మనం చూసారా? మనం ఈ లోకంలో వింటున్నటువంటి పేర్లు ఉన్నాయి చూసారా, అన్య దేవతల పేర్లు, అవన్నీ కూడా దురాత్మల పేర్లు. అవన్నీ అవి కాకనే దేవునిప్లారా, కామం, మోహం, మదం, మత్సరం, దురాశ,
ధనాశ, కోపం, ఇవన్నీ కూడా దురాత్మ లక్షణాలు. వీటితో సహజీవనం చేస్తున్నాం. అందుకనే వీటిని ఏం చేయాలండి? చంపాలి, కొన్నిటిని పారద్రోలాలి, విసర్జించాలి. నేను చెప్తాను, గ్రహించండి. మళ్ళొకసారి మనం మన యొక్క ధ్యానాంశంలోకి, కొలసే పత్రికలోకి మనం వస్తే, కొలసేలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణను, బూతులను ఏం చేయాలండి? విసర్జించాలి. 5వ వచనం జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన లేదా ధనాపేక్ష, వీటిని ఏం చేయాలండి? చంపేయాలి. ఇవన్నీ ఎవరి లక్షణాలండి? దురాత్మల లక్షణాలు. మణిపూర్లో ఇద్దరు అమ్మాయిల్ని వీడియో తీసి మన దగ్గర పంపించారు కనుక ఆ ఒక్క దృష్టాంతమే మనకు తెలుసు. కానీ అట్లాంటి దృష్టాంతాలు వందల కొలదిగా జరిగాయి. ఇద్దరు అమ్మాయిల్ని వివస్త్రనుగా చేసి, నూలు పోగు కూడా ఒంటి మీద బట్ట ఉంచకుండా తీసేసి, వందల మంది కర్రలు తీసుకొని పిల్లల్ని, ఆ వయసులో ఉన్న పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పొడుస్తూ, ఎక్కడ పడితే అక్కడ గిచ్చుతూ, ఎక్కడ పడితే అక్కడ రేపు చేస్తూ, ఆ వందల మంది ఆ అమ్మాయిల్ని ఇంకా చెప్పలేనంత విపరీతంగా ఆ అమ్మాయిల్ని పాడు చేశారు. మీరు చెప్పండి, అందులో ఒక్కని వందల మంది ఉండే ఒక్కనికన్నా జాలేదా? అరే ఎందుకు రాట్లేస్తావు ఒక్కడన్నాడా? ఒకడొచ్చి కర్ర తెచ్చుకొని కూర్చరాని చోట కచ్చుకొని కూర్చోనుకో, ఇంకోటి అరే వదరా అని ఒక్కడన్నా అనాలి వద్దా? ఎందుకు అనలేదు? ఒక్కనికన్నా మానవత్వం లేదా? ఎందుకనలేదండి? ఎందుకనలేదంటే వాళ్ళందరినీ దయ్యాలు పట్టాయి. ఒక దయ్యం పట్టినటువంటి వాడు తప్ప ఏ మనిషి కూడా అట్లా దుష్కార్యానికి ఊడిగట్టడు. వాడు ఎంత ఘోరమైన పాపైనా కానీ అలాంటి మనిషికి మనసు ఒప్పదు. దయ్యాలకు మాత్రమే ఒప్పుతుంది. అందుకని ఆ మనుషుల మీద కూడా మనం జాలిపడాలి. ఆ మనుషులను ఆవహించినటువంటి దురాత్మలను ఏం చేయాలంటే మనం గద్దించి పారద్రోలాలి. ఓ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని దింపులారా, వాళ్ళని దయ్యాలు పట్టాయిరా అంటే ఆ దయ్యాల్ని మనం వెళ్ళగొట్టాల్సింది పోయి, మనం కూడా ఓ దయ్యమా, వాళ్ళని పట్టిన దయ్యమా, మా మీదికి రా. అదే సహజీవనం. ఎందుకు మా మీదికి రా అని అంటారా అని నేను అంటున్నానంటే, వాడు చేసినట్లే వాడు కర్ర పట్టుకుంటే నేను కర్ర పట్టుకుంటా అంటాంటివి, వాడు చేసినట్టే నేను చేస్తానంటాంటివి, మా పిల్లలు రేపు చేస్తే మీ పిల్లలు రేపు చేస్తామంటుంటే, అంటే నిన్నెవడు పెట్టండి? మళ్ళీ సహజీవనం, శత్రువులతో సహజీవనం. దేంట్లో శత్రువులతో సహజీవనం చేస్తే శత్రువు నాశనమైనట్టు మనం నశించిపోతాం. మనం ఏం చేయాలి? అలాంటి దుష్ట కార్యము చేసినటువంటి వారి విషయంలో మనం జాలిపడి, దేవా అట్టి దుష్టపు ప్రభావం నుంచి, దుష్ట శక్తి నుంచి ఆ బిడ్డని విడిపించు ప్రభువా. ఎందుకంటే ఆ బిడ్డ కోసం కూడా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తం కార్చాడు. ఇక్కడ చేరి అక్కడ బంధించాలి దుష్ట శక్తి. యేసు ఆ బిడ్డ కొరకు కూడా ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆ రక్తముతోనే నేను దహిస్తున్నాను అని చెప్పాలి. అప్పుడు చంపేస్తావు లేదా విసర్జిస్తావు. చంపండి, తర్వాత విసర్జించండి. శత్రువులతో సహజీవనం చేయొద్దు. ఎవరిని శత్రువు? మనం అంటే ఎన్నిసార్లు అనలేదండి? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ, చుట్టంబౌ, తథ్యము సుమతి చెప్పాడు కదా ఎప్పుడో. కామాతురత ఎవరు? మీ అక్క, మీ చెల్లె ఎవరు? కామాతురత శత్రువు. ప్రేమతో సమాధానంతో మా అక్క అని చెప్పాలట, శాంతితో మా చెల్లె అని చెప్పాలట. నువ్వు ఎవరితో సహజీవనం చేయాలి? ఎవరితో? మీ అక్కతో చేయి, మీ చెల్లెతో చేయి, మీ అమ్మతో చేయి, మీ నాన్నతో చేయి, మీ అన్నతో చేయి, మీ వాళ్ళతో సహజీవనం చేయి. ఏంటివి? ఇవేంటి? శాంతి, దయ,
కరుణ, కటాక్షం. అవునండి, ఇవి వీటితో సహజీవనం చేయాలి. వాటికి వ్యతిరేకమైనవన్నీ కూడా మన శత్రువులు, వాటితో సహజీవనం చేయొద్దు. వాటితో సహజీవనం చేస్తే ఆ దయ్యాలను వచ్చి మనం అంటాం. ఒక్కోసారి మనం ఏం కూర్చున్నదిరా నీ నెత్తి మీద అంటాం. అంటే నెత్తి మీద ఏదో కూర్చుంది. నెత్తి మీద ఏదో కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే మనం తెగిస్తాం. అంతే. ఏమని తెగిస్తాం? పోతే పోయినపా, నరకం పోతే పోయినపా, నేను గుడికి రానుపో, నేను చర్చి రానుపో. దింపులరా, ఒక్క ఆదివారం ఆరాధనకు రాకపోతే నీ ప్రాణం ఒడ్డు మీద పడ్డ చేపలాగా వెలవెలలాడిపోవాలి. సమాజ కూడికల్ని ఎక్కువగా కూడుకోమని ఎందుకు చెప్తున్నాడు పౌలు? ఎందుకంటే 2 ఎడ్లున్నాయట, అవి జతగా కలిసి ఉంటున్నాయి, అవి జతగా అరకదోలుతున్నాయి, మూడదోలుతున్నాయి, బండి గుంజుతున్నాయి, జతగా అడవిలో పోయి మేత మేస్తూ ఉన్నాయి. ఒకరోజు అడవిలో 2 జతగా మేత మేస్తుంటే ఒక సింహం వచ్చింది. ఒక సింహం వచ్చి వాటి మీదకి వచ్చి ఆ ఎద్దు మీదకి దాడి చేయటానికి పోతే రెండో ఎద్దు ఈ ఎద్దు కలిసి ఆ సింహాన్ని పొడిచి అది పరిగెత్తిపోయింది. ఆ సింహం వెళ్ళిపోయింది. మళ్ళీ దగ్గరికి కొద్ది రోజులు మళ్ళీ వస్తే మళ్ళీ పొడిచింది. అప్పుడు నక్కొచ్చిందట, జిత్తులు మారి నక్కొచ్చి, ఓ సింహం రాజా, సింహం రాజా, సింహం రాజా, నీవు ఆ ఎద్దుని తినాలని మోజుపడ్డావు, నాకు అర్థమైంది. ఆ ఎద్దుని తినాలంటే నువ్వేం చేయాలంటే ఏం చేయాలి? ఇంకో ఎద్దు దగ్గర పోయి ఈ మొదటి ఎద్దు మీద దానికి ఏం చేయాలి? ఆ ఎద్దు ఇట్లంటుంది, అట్లంటుంది, ఇట్లంటుంది, అట్లంటుంది అని నువ్వు చెప్పాలి. అట్లాగా దీని దగ్గరకు పోయి చెప్పాలి. ఆ 2 ఎట్లని ఏం చేయాలి? విడదీయాలి. విడదీసావు ఏం చేయొచ్చు? సులువుగా తినచ్చు. నక్క, జిత్తులు మారి నక్క లాంటి వాడే సాతాను. వాడు ఏం చేస్తాడు? విడగొడతాడు. వాడు విడగొట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? సమాజముగా కూడుట మానొద్దు. మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి. ఏకీభవించి బంధించాలి, ఏకీభవించి పారద్రోలాలి, ఏకీభవించి వాటి మీద జయం పొందాలి, ఏకీభవించి వాటిని ఏం చేయాలండి? చంపాలి. శత్రువులతో సహజీవనం చేయొద్దు. మన మిత్రులు ఎవరు? జాలి, సహనం, ఓర్పు, మృదుత్వం. అంత్యకాలములో మనం అభ్యాసం చేయాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఇలా ప్రేమ అని రాయండి. ప్రేమ మధ్యలో ప్రేమ రాసి ఇలా చుట్టూ ఇట్లా గీతలు పెట్టండి. మధ్యలో ఇట్లా గుండ్ర పెట్టి ఏం చేయండి? ప్రేమ అని రాయండి. దానికి చుట్టూ ఇట్లా గీతలు పెట్టండి. ప్రేమకు సంబంధించిన ఏంటంటే జాలి, కనికరం, దయ, దాక్షిణ్యం, ఓర్పు, సహనం అన్నీ పెట్టుకోండి. ఎన్ని ఉంటాయో వాటిని అభ్యాసం చేసే కాలం ఇది. వాటితో సహజీవనము చేసే కాలం ఇది. వాటికి వ్యతిరేకమైన వాటికి దూరంగా ఉండాలి. గలతీ పత్రికలో పౌలు ముందే చెప్పాడు, వీటికి వ్యతిరేకమైన నియమం ఏది లేదు. 5వ అధ్యాయము గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఆత్మఫలం ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవేశారు, ఎందుకంటే అవి మన శత్రువులు. ఇట్టి వాటికి విరోధమైన నియమము లేదు. ఎట్టి వాటికి విరోధమైనది ప్రేమ, సంతోషం, దయాళత్వం. ఇవన్నీ ఏంటండి? ఆత్మ ఫలం. ఆత్మను నువ్వు కలిగి ఉంటే నీలో నుంచి కలిగే ఫలం ఇది ఫలితం, రిజల్ట్ ఇది. దీంట్లో కోపం ఉందా? దీంట్లో మత్సరం ఉందా? శరీర కార్యాలు ఉన్నాయి పైన. 19వ వచనంలో జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మన శత్రువులు. వీటితో మనం సహజీవనం చేయొద్దు. నీ శత్రువు ఎవరంటే పలానా సుబ్బయ్య నా శత్రువు, పలాని వెంకయ్య నా శత్రువు, పలాని మత్తయ్య నా శత్రువు, పలాని మార్కు నా శత్రువు. వీళ్ళు కాదు. మనం పోరాడున్నది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున. దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకోవాలంటే అవన్నీ లక్షణాలు, స్వభావాలు. అంటే అలాంటి స్వభావాలు కలిగినటువంటి శక్తులు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు సమాధి నుంచి తిరిగి లేచి
పరలోకానికి ఎక్కి శక్తుల మీద కూడా అధికారం పొందాడట. అవునండి, శక్తుల మీద కూడా ఆయన అధికారం పొందాడు. శక్తుల మీద ఆయనకు అధికారం ఉందా లేదా? శత్రువుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన పరలోకమునకు వెళ్ళి అందరి మీద అధికారి అయి ఉన్నాడు. ఏ అధికారం లేనటువంటి వాడుగా లేడు గనక ప్రభువైన యేసుక్రీస్తు శక్తుల మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు గనుక అన్నిటి మీద ఆయనకు జయం కలిగింది గనుక దేవులారా, ఆ జయముతో ఈ శక్తులందరినీ మనం ఏం చేయాలండి? ఓడించాలి. వాళ్ళందరినీ ఓడించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, చివరి వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. రాజులందరిపై నీ మహారాజువు, శక్తులన్నిటిపై నీ సామ్రాటు. ఓఫిర్ గారు రాశారు పాట. రాజులందరిపైన మహారాజు, శక్తులన్నిటి మీద సామ్రాటు. ఆయన సామ్రాట్, అధికారం పొందాడు గనుక దేవులారా, దురాత్మ శక్తులన్నిటిని మనం ఏం చేయాలంటే ఓడించాలి, గద్దించాలి, పారద్రోలాలి. వాటితో మనం సహజీవనం చేద్దాం. మన మిత్రులతో సహజీవనం చేయాలి. నీకెంతమంది మిత్రులు ఉన్నారో ఒకసారి ఒక లిస్టు రాసుకో. నువ్వు మిత్రులని ఎలా వెతుక్కోవాలని చెప్పాను. ముందు మధ్యలో ఏం చేయి, ప్రేమ అని రాసి ఒక గీత ఇటు పైకి గీసి నీ మిత్రుడు ఎవరండి? నీ మిత్రుడు ఎవరు? ఎవరితో సహజీవనం దయ కలిగి ఉన్నావు నువ్వు? దయ ఉంటే నా మిత్రుడు దయ అని నా ఫ్రెండ్ దయ. ఇంకేముంది నీకు? జాలి ఉందనుకో, నీకుంటేనే. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? మిత్రులుగా చేసుకోవాలి. మళ్ళీ ప్రేమకు వ్యతిరేకం ఏంటండి? ప్రేమకు వ్యతిరేకం ద్వేషం రాయండి. ద్వేషం రాసి నీ శత్రువుల పేరు రాయి. నీకేముందో, నాకు కోపం ఉంది, ఆ కోపం వీడిని చంపేసేయాలా, టార్గెట్ పెట్టుకో, శత్రువుల లిస్ట్ తయారు చేసుకో. ఇంకేముంది? కామాతురత, వీనితో యుద్ధం చేయాలి. ఇంకేముంది? ఇలా ఏదేది నీ శత్రువుల పట్టిక ఒకటి చేసుకో, నీ మిత్రుల పట్టిక ఒకటి చేసుకో. ఎవరితో సహజీవనం చేద్దాం? మిత్రులతో సహజీవనం చేద్దాం. నమ్మకమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. నమ్మకమైన స్నేహితుడు ఏం చేస్తాడండి? విడువక ప్రేమిస్తాడు. కానీ అదే పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, పై ముద్దులు. నీ పక్షాన్ని ఇంకొకడు కొట్లాడుతూ అంటాడు. నువ్వు ఆగానా, ఏం చదువురా అంటావు. యువతల ఆ చిన్న గొడవ వీడేం చేస్తాడు? పెద్ద ఎక్కువ చేసేస్తాడు. చిన్న గొడవ నేను ఉన్నాను అనుకోండి, ఉదాహరణకు నేను ఉన్నాను, బస్ స్టాండ్లో పోయాం, బస్ కోసం ఎదురు చూస్తాను. బస్ కోసం ఎదురు చూసేటప్పుడు అంతలోగా బస్సు వచ్చింది. బస్సు రావడంతో బ్యాగ్ పట్టుకొని నేను పోతుంటే పక్కన పెట్టి ఒక అమ్మాయికి తగిలింది అనుకో. ఒక అమ్మాయికి నా బ్యాగ్ ఏమైంది? తగలటం ఉందంటే ఆ అమ్మాయి, ఏమరా కన్ను కనబట్టలేదా అన్నది. ఓకే బిడ్డ చూడలేదురా అని అంటే అయిపోద్ది. ఏమా నేను తగిలిచ్చానా అన్నాను. అంతలో నేను నిజంగానే తగిలియా లేదు. అంతలోకి వెనకాల నాకు చూశాడు, నా శత్రువు, నా మిత్రుడు కాదు. ఏందమ్మా పెద్ద పోతు కొడతాను లేదు, పవిత్రాలాగా ఏందంటే ఇప్పుడు ఏమైందండి? పెద్ద గొడవ. ఏంటంటే ఈడు ముసలోడికి ఈడికే పుట్టిందా, అంగ తగ్గించిందట. అంటే ఇప్పుడు ఎవరు సిగ్గిపోయింది చెప్పలేండి. ఆమె ఏమంటుంది? లేదండి వచ్చి మీద పడుతుండండి, ఇది చూడండి ముసలోడే కానీ మీద పడుతుందండి. ఇప్పుడు ఏమైంది? చూసే వాళ్ళు అందరూ వచ్చి ఏమంటారండి? అట్లాంటి వాడు అని అంటారా? ఈయనకి పోయే కాలం వచ్చింది. ఆ పిల్లంతా ఊకుంటారు, ఇంక చెప్పుదోడుతా అన్నలేదు. 4 గంటలు ఆడే చస్తారు అంటారు. ఇంకా అందుకని వెనకాల ఉన్నాడు ఎవడు? కానీ వాడు ఎట్లున్నాడు మనకి? మిత్రులాగా. కానీ దింపులరా అదే అమ్మాయి అన్నదనుకోండి, ఏం చేయాలి? ఏదో ఈ మధ్య వీడియో పంపించారు. ఒక ఇద్దరు బస్సు ఎక్కారు. అంటే చాలా మంది పిక బస్సు నిండా ఉన్నారు. బస్సు నిండా ఒక పెద్ద ఆయన, ఒక మంచి జెంటిల్మ్యాన్ ఉన్నాడు. ఒక అమ్మాయి గబగబా బస్సు ఎక్కి ఉరికొచ్చేసి గబుకుని ఆయన కాళ్ళని కరుచుకొని తక్కింది.
తొక్కితే ఆయన గారు ఇట్లా సైడ్ మొగ్గాడు. మళ్ళీ వెనకపోయిన తర్వాత మళ్ళీ తగిలిచ్చింది. మళ్ళీ 3 సార్లు 4 సార్లు తగిలిచ్చింది. అయినా కానీ ఆయన ఓపిక ఉన్నాడు. ఓపిక ఉన్న తర్వాత ఆమె అంది, ఏం సార్ ఇన్నిసార్లు కొట్టాను, ఇన్నిసార్లు తగిలిచ్చాను, మీకు కోపం రావట్లేదా అంటే ఆయన ఏమన్నా తెలుసా, స్మాల్ జర్నీ అన్నాడు. అంటే చిన్న ప్రయాణం, కొద్దిసేపు అయితే నీ సాయి నువ్వు పోతావు, నా సాయి నేను దీనికి ఓకే అన్నట. అప్పుడు ఆమె పశ్చాత్తాపడ్డది. అంటే దింపులారా, ఎవరు ఇప్పుడు నీ శత్రువు? కోపమా లేకుంటే సహనమా? నీ కోపం, నీ శత్రువు ఎవరు? కోపం శత్రువు. నీ మిత్రులు ఎవరు? సహనం. అందుకని మనం మన శత్రువులతో సహజీవనం చేయదు. ఎందుకంటే మన ప్రయాణం చాలా స్మాల్ జర్నీ, చిన్న ప్రయాణం. నిత్యత్వం ఎంతది? అది యుగయుగాల ప్రయాణం. ఆ యుగయుగాల ప్రయాణాన్ని దక్కించుకోవటానికి ఈ స్మాల్ జర్నీలో మనం మన మిత్రులతో సహజీవనం చేయాలి. ఓర్పు, జాలి, కనికరం. ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు, యోహాను, అపోస్తలులు, ప్రవక్తలు ఏం చెప్పారు? అంత్యకాలంలో ఏం కలిగి ఉన్నారండి? ఓర్పు వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఓర్పు, జాలి, కనికరం, దయ, ప్రేమ, సహనం, మృదుత్వం ఎంత బాగుంటాయండి. కానీ అవి కలిగి ఉండటానికి మనకేం కావాలి? శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఆత్మ ఫలం. ఆత్మ ఉన్నోడు మాత్రమే స్నేహితులతో సహజీవనం చేస్తాడు. ఆత్మకు తావు ఇయ్యనివాడు శత్రువులతో సహజీవనం చేస్తాడు. మనం ఎవరితో సహజీవనం చేద్దాం? మన శత్రువులు ఎవరో మనకు అర్థమైందా? లిస్టు తయారు చేసుకోండి. నీ మిత్రులు ఎవరు, నీ శత్రువులు ఎవరు. నీకు మిత్రులు తక్కువ ఉంటే ఎక్కువ మంది మిత్రులను, స్నేహితులను సంపాదించుకో. నీకు శత్రువులు ఎక్కువ ఉంటే వారిని ఒక్కొక్కరిని చంపేయి, ఒక్కొక్కరిని విసర్జించు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థించుదాము. దేవా, నా శత్రువులందరి మీద నాకు విజయం దయచే ప్రభువా అని ప్రార్థించండి. నా శత్రువులందరి మీద నాకు విజయం దయచే, శత్రుశేషం లేకుండా పోరాడుటకు సహాయం చేయి. పసిపిల్లైనా నా శత్రువుని నిర్దాక్షిణ్యంగా, బహు కఠినంగా చంపే కఠిన హృదయము నాకు దయచేయి. నా స్నేహితులతో, నా మిత్రులతో సహజీవనం చేస్తూ ఎక్కువ మంది మిత్రులను నేను సంపాదించుకుంటాను, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించండి. ప్రేమగల దేవా, మేము ఇప్పటికి ఎంతమంది శత్రువులతో సహజీవనం చేస్తున్నామో, మాకెంత నష్టమో, మాకెంత దుఃఖమో. దేవా, మా శత్రువులను, మా మిత్రులను మేము గుర్తుపట్టినట్లుగా మాకు వివేచన కలగచేయండి. యేసయ్యా, నువ్వు పరలోకానికి వెళ్ళి అధికారుల మీద, శక్తులందరి మీద జయం పొందావు. అందరి మీద అధికారివై ఉన్నావు గనక దురాత్మ శక్తులను మేము ప్రభువా తండ్రి దూరపరుస్తూ, విసర్జిస్తూ నీకు అనుకూలమైన శక్తులతో మేము సహజీవనము చేయని అనుగ్రహించమని దగలేసు నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.